హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లర్నింగ్ విత్ క్రాంతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి సింప్లిఫికేషన్స్ పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 1 అనేది నేను చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో కనుక మిస్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే కార్డ్స్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి ఆ పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ పార్ట్ 2 వీడియోలో నేను ఫ్రాక్షన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో శ్రద్ధగా అనేది గమనించండి. మనం ఈ ఛానల్లో ఏంటంటే నేను బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో కమింగ్ టు ది ఫ్రాక్షన్స్, అవర్ టాపిక్ ఈజ్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడుగుతాడో నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. బేసిక్గా ఏంటంటే ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ వీటన్నిటిని యూజ్ చేసి ఫ్రాక్షన్స్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేసి అడుగుతూ ఉంటాడు. అంటే ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయడము, అలాగే ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్ట్ చేయడము, అలాగే ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయడము, అలాగే ఫ్రాక్షన్స్ని డివైడ్ చేయడము, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటాడు. ఆర్ సింబల్స్ని అంటే మనకి ఎడిషన్స్ని, మల్టిప్లికేషన్, డివిజన్ వీటన్నిటిని యూజ్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేసి అడగడం జరుగుతుంది. సో వీటిని అట్లా సాల్వ్ చేయాలి. సో బిఫోర్ గోయింగ్ ఇంటూ దట్ మనం ఫ్రాక్షన్స్ గురించి మెల్లగా ఏంటి ఇంట్రడక్షన్ అనేది కొంచెం బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందామండి. ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనం ఫ్రాక్షన్ అంటే మనం న్యూమరేటర్ బై డినామినేటర్, పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అని అంటామండి, న్యూమరేటర్ అని అంటాము. కింద ఉన్నదాన్ని డెనామినేటర్ అని అంటామండి, డెనామినేటర్ అని అంటామండి. సో దీన్నే మనం ఎట్లా ఉంటే A/B ఫామ్ అని అనొచ్చు. ఏ అనేది అంటే పైన ఉన్నది న్యూమరేటర్ అని అంటామండి, కిందనున్నది డెనామినేటర్ అని అంటాము. సో ఈ ఫ్రాక్షన్లో పర్టికులర్గా ఎలాంటి ఫ్రాక్షన్ అయినా తీసుకోండి, న్యూమరేటర్ అయినా ఎక్కువ ఉండొచ్చు, డెనామినేటర్ అయినా ఎక్కువ ఉండొచ్చు, న్యూమరేటర్ అయినా తక్కువ ఉండొచ్చు, డెనామినేటర్ అయినా తక్కువ ఉండొచ్చు. ఐ మీన్ ఏం చెప్పబోతున్నానంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా ఎక్కువై ఉండొచ్చు, న్యూమరేటర్ డినామినేటర్ కన్నా తక్కువై అన్నా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అండి ఫ్రాక్షన్ అనేది. సో ఇది సింపుల్గా ఫ్రాక్షన్ గురించి చిన్న ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 అనే డిజిట్ని తీసుకున్నానండి. ఈ 7 అనే డిజిట్ని నేను ఫ్రాక్షన్ అని అనొచ్చా, అనకూడదా? సో దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ అని అనొచ్చండి. ఏ విధంగా అనొచ్చు అని అంటే కనుక నేను 7ని 7/1 అని రాసుకుంటా, 7ని 7/1గా రాసుకుంటానండి. రాస్తే ఇది ఫ్రాక్షనే అవుతుందిగా, ఇది ఫ్రాక్షనే అవుతుందిగా. సో మనం 7ని ఆర్ 8ని ఇలా సింగిల్ డిజిట్స్ ఉన్న వాటిని కూడా మనం ఫ్రాక్షన్ అని అనొచ్చు, ఎందుకంటే మనం వీటిని ఫ్రాక్షన్స్లో డినోట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఫ్రాక్షన్ అని అనొచ్చు. ఓకేనండి. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఈ ఫ్రాక్షన్ అనే పదం మనకి చాలా వాటిల్లో చాలా ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుందండి. అసలు బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి అనేది ఫ్రాక్షన్లో ఒక్కసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాపిల్ అనేది తీసుకున్నానండి. ఈ యాపిల్ని నేను 4 పార్ట్స్ చేయాలనుకున్నాను. ఈ 4 పార్ట్స్ని 4 మెంబర్స్కి నేను పంచాలనుకున్నాను. ఈ 4 పార్ట్స్ని 4 మెంబర్స్కి పంచాలనుకున్నాను. ఈచ్ మెంబర్కి ఎంత పార్ట్ అవుతుంది అని అంటే కనుక 1/, ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే నేను వీడికి ఒక్క పార్టే పంచాలనుకున్నాను. ఎన్ని పార్ట్స్ నుంచి? టోటల్ 4 పార్ట్స్ ఉన్నాయి. అట్లానే వీడికి కూడా 1/4, వీడికి కూడా 1/4. సో మీరు ఒకటి గమనిస్తే డినామినేటర్లో ఎప్పుడూ కూడా టోటల్ నెంబర్ ఎంత ఉందో అంతే ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చాలా ప్రాబ్లమ్స్లో ఈ ఒక్క మాట ఉపయోగపడుతుంది. టోటల్ వాల్యూ అన్న అనొచ్చు ఆర్ టోటల్ నెంబర్ అయినా అనొచ్చు. ఫ్రాక్షన్స్లో మనం టోటల్ వాల్యూ, డినామినేటర్ అనేది టోటల్ వాల్యూ అయినా ఉండాలి, టోటల్ నెంబర్ అయినా అయి ఉండాలి. ఈ టోటల్ వాల్యూలో పి అనే వాడికి
ఎంత ఎంత వంతు వచ్చిందండి, 1వ వంతు వచ్చింది. అలాగే క్యూఆర్కి 1వ వంతు వచ్చింది. అలాగే ఆర్కి 1, ఎస్కి 1వ వంతు వచ్చింది. కానీ డినామినేటర్ వచ్చేసరికి ఏముంటుందండి, టోటల్ వాల్యూ, అంటే మన దగ్గర ఉన్న టోటల్ వాల్యూ ఏదైతే ఉందో అది డినామినేటర్లో, అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది మనం డినామినేటర్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్గా ఫ్రాక్షన్ గురించి బేసిక్ నాలెడ్జ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/7 అని రాశాను అనుకోండి. 3/7 అని నేను రాశాను అంటే కనుక మన దగ్గర ఎంత ఉన్నట్టండి, అంటే 7 పార్ట్స్లో నా దగ్గర 3 పార్ట్స్ ఉన్నట్టు లెక్క. ఓకేనండి, నా దగ్గర 7 మొత్తం టోటల్ వాల్యూ ఇది టోటల్ 7 పార్ట్స్. 7 పార్ట్స్లో నా దగ్గర 3 పార్ట్స్ ఉన్నట్టు లెక్క అండి. 3/7 మీనింగ్ ఏంటండి, టోటల్ 7 పార్ట్స్లో 3 పార్ట్స్ ఉన్నట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను 6/7 అని రాశానండి. 6/7 అని రాస్తే నా దగ్గర ఎంత ఉన్నట్టండి, టోటల్ 7 పార్ట్స్లో నాకు 6 పార్ట్స్ ఉన్నట్టు, అంటే టోటల్ 7 పార్ట్స్లో నాకు 6 పార్ట్స్ ఉన్నట్టు. నా దగ్గర లేని పార్ట్ని నేను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తానండి, ఇప్పుడు నా దగ్గర లేని పార్ట్ని నేను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాను, నా దగ్గర 6/7 ఉన్నదండి. టోటల్ పార్ట్స్ డినామినేటర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను. అంటే లేని పార్ట్, అంటే లేని పార్ట్ నేను ఎంత అని చెప్పచ్చండి, ఇది నాకు ఉన్నది లేని పార్ట్ 1/7 అవుతుందండి. మిగిలింది అదే కదండి అవుతుంది. సింపుల్, అంటే మనకు ఉన్న పార్ట్ ఇది, లేని పార్ట్ ఇది. ఓకేనండి, ఏదైనా మనం చెప్పుకోవచ్చండి. ఒకవేళ మన దగ్గర ఉన్నది 2/3 అన్నాం అనుకోండి, మన దగ్గర ఉన్న పార్ట్, మిగిలిన పార్ట్ ఎంత అవుతుందండి, 1/3 అవుతుందండి. ఓకేనండి, టోటల్ 3 కదండి. ఇది సింపుల్గా ఫ్రాక్షన్ గురించి ఇంట్రడక్షన్ అండి. ఈ ఫ్రాక్షన్స్లో మనకి సింపుల్గా యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ ఈజీగా చేయొచ్చండి. ఒక లా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈజీగా ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయొచ్చు. ఎప్పుడు అనంటే డినామినేటర్ అనేది సేమ్గా ఉందనుకోండి, డినామినేటర్ అంటే కింద ఉన్నది సేమ్గా ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. అంటే డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు, ఎల్సిఎం అవి ఏం తీసుకోకుండా. అదే ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ ఎగ్జాంపుల్ గమనించండి. 3/4 + 7/4 అని ఉంది. అంటే కింద డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. కింద డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉంటే ఎల్సిఎం తీసుకోవాల్సిన లేదండి, డైరెక్ట్గా మనం యాడ్ చేసేయచ్చు న్యూమరేటర్స్ని యాడ్ చేసేయండి. 3 + 7 ఎంతండి, 10 డినామినేటర్ ఎంతండి 4. ఈజీగా రాసేయచ్చు, డైరెక్ట్గా న్యూమరేటర్స్ని అనేది యాడ్ చేసేయచ్చు. ఎంత అవుతుందండి, 5/2 ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, సో మనకి ఇట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా, అంటే డినామినేటర్ సేమ్ ఈక్వల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా న్యూమరేటర్స్ అనేది యాడ్ చేసేయచ్చు. ఇది ఒక పద్ధతి. ఫ్రాక్షన్స్లో ముఖ్యంగా 3 టైప్స్ ఉన్నాయండి. ఫ్రాక్షన్స్లో ముఖ్యంగా 3 టైప్స్ ఉన్నాయండి. ఓకేనండి, 3 టైప్స్ ఏంటి అని అంటే 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ టైప్ సింపుల్ ఫ్రాక్షన్. సెకండ్ టైప్ డెసిమల్ ఫ్రాక్షన్. థర్డ్ టైప్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్. ఈ రకంగా 3 టైప్స్ అనేవి ఉండడం జరిగిందండి. సింపుల్ ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్. సింపుల్ ఫ్రాక్షన్లో ఎట్లా ఉంటుందంటే అండి, లైక్ 3/4, 6/7, 10/11 ఇలా ఏదైనా సరే. సో ఈ రకంగా సింపుల్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. డెసిమల్ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి 0.3, 0.4, 0.7 ఎక్సెట్రా. సో డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఫ్రాక్షన్ అన్నాను కదా, డినామినేటర్ ఏది అంటున్నారేమో. సో ఇలా ఉంటే అది ఫ్రాక్షన్ అవుతుంది కదండి. నెక్స్ట్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్. దీని గురించి ఆల్రెడీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చేయడం జరిగింది. 1 + 1/1 + 1/4 ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అంటామండి. ఇది
బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేవి ఉండడం జరిగింది. ఇందులో సింపుల్ ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్. వీటి ఎగ్జాంపుల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా సింపుల్ ఫ్రాక్షన్స్లో కొన్ని టైప్స్ ఉన్నవి. ఆ టైప్స్ గురించి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. సింపుల్ ఫ్రాక్షన్స్లో కొన్ని టైప్స్ ఉన్నవి. ఆ కొన్ని టైప్స్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అయితే కనుక దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటామండి. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అయితే కనుక ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది అంటాం. ఎగ్జాంపుల్, న్యూమరేటర్ అనేది తక్కువ ఉండాలి డినామినేటర్ కన్నా. ఓకేనండి, అంటే 1/2 అనొచ్చు, 3/4 అనొచ్చు, 6/7 అనొచ్చు, 8/9 అనొచ్చు, 11/13 అనొచ్చు. ఇవన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి వస్తాయండి. ఓకేనండి, నెక్స్ట్ టైప్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఏంటి అని అంటే కనుక న్యూమరేటర్ విల్ బి గ్రేటర్ దాన్ డినామినేటర్. ఓకేనండి, అంటే న్యూమరేటర్ అనేది ఎక్కువగా ఉంటుంది డినామినేటర్ కన్నా. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4/3 అవనివ్వండి, 7/6 అవనివ్వండి, 9/8 అవనివ్వండి, 13/11 అవనండి. ఇందులో చూడండి, న్యూమరేటర్ అనేది ఎక్కువగా ఉంది డినామినేటర్ కన్నా. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటామండి. నెక్స్ట్ టైప్ అనేది చూద్దాం. థర్డ్ టైప్ అండి మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే బోత్ ప్రాపర్ ప్లస్ ఇంప్రాపర్ కలిసి ఉంటే, బోత్ ప్రాపర్ ఇంప్రాపర్ కలిసి ఉంటే కనుక దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటామండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఇవి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 4/9 తీసుకోండి. 2 4/9ని మనం 2 + 4/9గా రాసుకోవచ్చండి. ఓకేనండి, 2 4/9ని 2 + 4/9గా రాసుకోవచ్చు. ఓకేనండి, సో 2 అంటే 2/1 కదండి. సో ఇదేమవుతుందండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇదేమవుతుందండి ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే న్యూమరేటర్ తక్కువ ఉంది డినామినేటర్ కన్నా, ఇక్కడ న్యూమరేటర్ ఎక్కువ ఉంది డినామినేటర్ కన్నా. సో ఇది ఇంప్రాపర్, ఇది ప్రాపర్. సో ప్రాపర్ ఇంప్రాపర్ ప్రాపర్ రెండు కలిస్తే అదే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ టైప్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఏంటంటే కాంపౌండ్ ఫ్రాక్షన్. కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదండి. ఎగ్జాంపుల్ 1/3 + 3/4 + 1/6 + 3/6. సో ఒకవేళ ఇట్లా ఇచ్చాడు అనుకోండి, ఈ విధంగా ఉంటుంది కాంపౌండ్ ఫ్రాక్షన్. కాంపౌండ్ ఫ్రాక్షన్ రిప్రజెంటేషన్ ఈ టైప్ ఆఫ్లో ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయమని అంటాడు. దీన్ని సాల్వ్ చేస్తే ఎలా వస్తుందండి? 4 + 9/12 / 4/6. ఇదంతా ఏంటండి 13/12 × 6/4. 2 టైమ్స్ 13/8 వచ్చింది. నెక్స్ట్ టైప్ ఏంటంటే కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అండి. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే కనుక 1/3/2/3 ఈ టైప్ ఆఫ్లో ఉంటే కనుక కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అనేది అనొచ్చు. ఈ మోడల్లో ఉంటే కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అని అంటాము. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామండి? ఈ 1/3ని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాము.
ఈ డివైడెడ్ బైని నేను మల్టిప్లికేషన్గా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను, మనం సింప్లిఫికేషన్ ఈజీ అవడం కోసం. సో ఈ పెద్ద డివైడెడ్ బైని నేను మల్టిప్లికేషన్గా చేంజ్ చేస్తున్నాను. ఈ పెద్ద డివైడెడ్ బైని నేను మల్టిప్లికేషన్గా చేంజ్ చేశాను కాబట్టి దాని కింద ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది అని అంటే కనుక రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే కిందది పైకి, పైకి కిందకి. సో ఈ 2/3 అనేది 3/2గా చేంజ్ అవుతుంది. సో సింపుల్, 3 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 1/2 వస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. దీన్ని కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ అని అంటాం. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫ్రాక్షన్ ఏమిటి అని అంటే కనుక శ్రద్ధగా వినండి. ఒక ఫ్రాక్షన్లో నేను డెనామినేటర్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే గనక సింప్లిఫై చేయగా వచ్చిన ఆన్సర్ తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక ఫ్రాక్షన్లో నేను డెనామినేటర్ వాల్యూ అంటే కింద ఉన్న వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సింప్లిఫై చేయగా వచ్చిన ఆన్సర్ తగ్గిపోతూ వస్తుంది. క్లుప్తంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/1 ఎంతండి? 1. ఓకేనండి. నేను ఏం చెప్పాను, ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాము. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సింప్లిఫై చేయగా వచ్చిన ఆన్సర్ మనకి ఏమవుతుంది, తగ్గిపోతూ వస్తుంది అని చెప్పా. సో నేను డినామినేటర్ వాల్యూని పెంచుకుంటూ వెళ్తున్నా. చూడండి, 1/2 ఎంతండి? 0.5. అంటే నేను డినామినేటర్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళాను. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందండి? తగ్గింది, ముందు దాని మీద తగ్గింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఎంతండి? 0.33. 1/4 0.25. 1/5 is nothing but 0.2. సో శ్రద్ధగా గమనిస్తే మనం డినామినేటర్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళాను. నేను చూడండి, డినామినేటర్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళాను. 1/2, 2, 3, 4, 5 పెంచుకుంటూ వెళ్ళాను. కానీ పెంచుకున్న తర్వాత ఏమైంది, మనకు వచ్చిన వాల్యూ, సింప్లిఫై చేసిన వాల్యూ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకేనండి, డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఈ కాన్సెప్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనండి. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, మామూలుగా మనం ఫ్రాక్షన్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు కిందనున్న డినామినేటర్స్ని ఎల్సిఎం చేసి ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఒక్కొక్కసారి ఎల్సిఎం యూజ్ చేయొచ్చు, ఒక్కొక్కసారి మనం ఒక సింపుల్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చండి. ఎలాగా అంటే డినామినేటర్స్ యొక్క వాల్యూస్ని ఈక్వల్ చేసేయడం అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఆ మెథడ్ ఏంటి అనేది ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చెప్తాను. అలాగే ఎల్సిఎం కూడా చేసి ఒక మెథడ్ అయితే చెప్తాను. ఓకేనండి. ఒక ఆలస్యం చేయకుండా ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. మన ఎగ్జాంపుల్ అయితే ఈ విధంగా ఉందండి. ఈ ఎగ్జాంపుల్లో నేను ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే కిందనున్న డినామినేటర్ వాల్యూని ఈక్వల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి. కిందనున్న డినామినేటర్ వాల్యూ అంటే ఈ మెథడ్ మనం ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనం ఫాలో అవ్వాలండి. ఒక్కొక్కసారి మనకి ఈ మెథడ్ ఫాలో అవ్వడానికి అవుతుంది, ఒక్కొక్కసారి మనం యాజ్ యూజువల్గా ఎల్సిఎం మెథడే ఫాలో అవ్వాలి. సో ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడైతే నేను 2 మెథడ్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని అయితే నేను సాల్వ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కిందనున్న వాల్యూని ఈక్వల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈక్వల్ చేయడానికి ఏ విధంగా అయితే నేను ప్రయత్నం చేస్తానో శ్రద్ధగా గమనించండి. నేను దీన్ని ఇంటూ 6/6 చేశానండి. ఓకే, ఇంటూ 2/2 చేశాను. దీన్ని ఇంటూ 3/3 చేశాను. శ్రద్ధగా గమనించండి. 7 6s are 42, 21 2s 42, 14 3s is 42. సో నేను మనకి ఈజీగా డినామినేటర్ అనేది ఈక్వల్ అయిపోయింది. గమనించారా? నేను ఎందుకు ఇలాగా డినామినేటర్ని ఈక్వల్ చేశాను అని అంటే కనుక డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉంటే మీకు ఒక మెథడ్ తెలుసు. ఏంటి? డైరెక్ట్గా న్యూమరేటర్స్ అనేది యాడ్ చేసేయచ్చు. ఓకేనండి. ఇక్కడ మనకి డినామినేటర్ ఈక్వల్గా ఉంది అంటే డినామినేటర్ ఏంటండి? 42 కదా. సో ఒకసారి రాస్తాను నేను. ఇది 42 కదండి. సో డినామినేటర్ 42, ఇది 42, ఇది 42. ఓకేనండి. సో మొత్తం 42.
ఓకేనండి. డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. 6 6 ఆర్ 36, న్యూమరేటర్ 36 కదండి. నెక్స్ట్ 10 2s 20, నెక్స్ట్ 12 3s is 36, 36 36 72, 72 plus 20 is 92 by 42. 2 టేబుల్లో 46 టైమ్స్ 21 టైమ్స్. ఈ విధంగా మనకి ప్రాబ్లమ్ని అయితే ఇలా సాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ మెథడ్ ఏంటి అని అంటే కనుక, నెక్స్ట్ మెథడ్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇదే ఎగ్జాంపుల్ రాస్తున్నాను. 6/7 ప్లస్ 10/21 ప్లస్ 12/14. మనం ఇలా ఇచ్చిన ప్రాబ్లంకి మనం ఏం చేస్తామండి, మనం ఎల్సిఎం మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఎల్సిఎం మెథడ్ అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎల్సిఎం దేనికి తీసుకుంటామండి, డినామినేటర్లో ఉన్న డిజిట్స్కి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదండి. సో ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ వాల్యూస్ ఏమున్నాయి, 7, 21, 14. దీని యొక్క ఎల్సిఎం 42 అవుతుందండి. ఈ 3 డిజిట్స్ యొక్క ఎల్సిఎం 42 అవుతుంది. ఓకేనండి. సో సింపుల్గా చెప్తున్నాను. సో ఎల్సిఎం 42. చాలామందికి ఎల్సిఎం కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. ఎల్సిఎం ప్రొసీజర్ కావాలి అని అంటే కనుక ఒకసారి చెప్పేస్తాను, అది కూడా చూడండి. 7, 21, 14. దీనికి ఎల్సిఎం 42 ఎట్లా వచ్చింది అంటే కనుక చూడండి. ఈ 3 వాటిల్లో ఏ టేబుల్ పోతుంది చూసుకోండి. 7 టేబుల్ పోతుంది. ఎన్ని టైమ్స్ అండి, 1 టైమ్స్. 7 1 టైమ్స్ పోతుంది. 21 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి, ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 14 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఇంక ఈ 3 వాటిలో కామన్గా పోయే టేబుల్ ఏదైనా ఉందండి, లేదు. సో ఇంక లేదు. సో వీటన్నిటిని మల్టిప్లై చేసేయండి. 3 2s 6, 6 into 1 is 6, 6 7s is 42. 42 is the LCM for these 3 digits. ఓకేనండి. ఈ 3 digits యొక్క LCM 42 ఈ విధంగా వచ్చింది. ఓకేనండి. అది ఎల్సిఎం పద్ధతి, వదిలేసండి. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ కొంతమందికి తెలియదు ఏమో అన్న ఒక్క ఉద్దేశంతో ఆ ఒక్క మెథడ్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం కదండి, అది డినామినేటర్లో రాస్తాం. రాసిన తర్వాత ఏ విధంగా యాడ్ చేయాలి అని అంటే కనుక, ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న వాల్యూని 6 యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాము, ఇంటూ అని పెట్టుకుంటాము. నెక్స్ట్ ఏం చేయాలంటే 7 టేబుల్లో 42 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టేబుల్లో 42 ఎన్ని టైమ్స్ పోతుందండి, 6 టైమ్స్ పోతుంది. అది రాసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ప్లస్ ఉంది కదండి, ఆ ప్లస్ ఇలా రాసేసుకుంటాం. నెక్స్ట్ ఏం రాయాలండి, 10 ఉంది, 10 రాసుకుంటాం. 10 into 21 ఉంది. 21 టేబుల్లో 42 ఎన్ని టైమ్స్ పోతుందండి, 2 టైమ్స్ పోతుంది. ఓకేనండి. అది రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. నెక్స్ట్ 12 యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. అదే న్యూమరేటర్లో ఉన్న 12 యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. నెక్స్ట్ డినామినేటర్లో 14 ఉంది. 14 టేబుల్లో 42 ఎన్ని టైమ్స్ పోతుందండి, 3 టైమ్స్ పోతుంది. ఓకేనండి. ఇది. సో దీన్ని సాల్వ్ చేసేయండి. 6 6 are 36 ప్లస్ 10 2s 20 ప్లస్ 12 3s ఈజ్ 36. డినామినేటర్లో 42 ఉంది. సేమ్ ఎంత వస్తుందండి, 92/42 ఇట్స్ నథింగ్ బట్ 46/21. గమనించండి, ఇది చేసినా మనకి 46/21 వచ్చింది, ఇది చేసినా మనకి 46/21 వచ్చింది. సో మనకున్న ఫీజిబిలిటీని బట్టి, మనకి ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ మెథడ్ ఈజీ అవుతుంది, ఒక్కొక్కసారి ఈ మెథడ్ ఈజీ అవుతుందండి. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఈ ఎగ్జాంపుల్ చూడగానే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ప్లస్, డివైడెడ్ బై, మల్టిప్లికేషన్ ఇలాంటివి కూడా ఉండడం జరిగింది. ఇలా కొన్ని సింబల్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి, బాడ్మాస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అంటే ముందు ఏది ఆపరేట్ చేయాలి అనేది మనం చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్న
మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని నార్మల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేద్దాం, సింపుల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేద్దాం. ఓకేనండి. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందండి? దీన్ని కన్వర్ట్ చేస్తే 8 2s 2 8s are 16, 16 + 1 is 17, 17/2 అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ 4 5s 20, 20 + 3 23, 23/4 డివైడెడ్ బై యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాను. నెక్స్ట్ 5 4s 20, 20 + 3 ఈజ్ హౌ మచ్? 23/5. నెక్స్ట్ ఇంటూ 4/5 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను. ఇప్పుడు ఈ విధంగా ఉంది. మనం ముందు ప్లస్ చేస్తామా, డివిజన్ చేస్తామా, మల్టిప్లికేషన్ చేస్తామా? బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 23/4 డివైడెడ్ బై 23/5. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి? 23/4 ఈ హోల్ డివైడెడ్ బైని మల్టిప్లికేషన్లో రాస్తున్నాను, అంటే ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. 5/23. సో 23 గెట్ క్యాన్సిల్. 5/4 దీని వాల్యూ 5/4 వచ్చింది. ఓకేనండి. సో దీని వాల్యూ 5/4 అనేది వచ్చింది. నెక్స్ట్ సో దీని యొక్క వాల్యూ 5/4 వచ్చింది కదండి. నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తాము? 17/2 ప్లస్ దీని వాల్యూ రాస్తాం. ఎంతండి దాని వాల్యూ? 5/4 ఇంటూ 4/5 అనేది రాస్తాం. సో నెక్స్ట్ ఎడిషన్ మల్టిప్లికేషన్ ఉంది. ఏం చేయాలండి? మల్టిప్లికేషన్ చేయాలి. 4 4 గెట్ క్యాన్సిల్, 5 5 గెట్ క్యాన్సిల్, 1 వచ్చింది. సో మనకి ఏమవుతుందండి? 17/2 ప్లస్ 1 వచ్చింది. సో చేసేయండి. 2 1s are 2 + 17 is 19/2. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? 9 1/2గా రాసుకోవచ్చు. ఒకవేళ మనకి ఆప్షన్స్లో 19/2 ఇస్తే ఇది పెట్టచ్చు. ఒకవేళ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తే 9 1/2 అని పెట్టచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ రకంగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో చూడండి. ఈ క్వశ్చన్లో అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి. జాగ్రత్తగా గమనించండి. దీన్ని మనం 17 + 1/3గా రాసుకోవచ్చు. దీన్ని 5 + 2/3గా రాసుకోవచ్చు. దీన్ని 21 + 3/8గా రాసుకోవచ్చు. దీన్ని 7 + 5/8గా రాసుకోవచ్చు. సో చూడండి, 17 + 5 + 21 + 7 ముందున్నవన్నీ ఇలా తీసుకొచ్చేసాను. ప్లస్ 1/3 + 2/3 + 3/8 + 5/8. ఓకేనండి. మనం ఈజీగా ఇలా రాసేసుకోవచ్చు. ఇలా ఇస్తే కనుక క్వశ్చన్ సింపుల్గా ముందున్నవి యాడ్ చేసేసేయండి అన్నీ, అలాగే తర్వాత ఉన్నవి సింపుల్గా యాడ్ చేసేసండి. ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, 15 + 7 is 22, 22 + 21 is 43, 43 + 7 is 50. ఓకేనండి, 50 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. సో డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. 1 + 2 is 3/3 ప్లస్ ఇక్కడ కూడా చూడండి డినామినేటర్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. సో న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. 3 + 5 is 8, 8/8. 3/3 is 1, 8/8 is 1. సో 50 + 1 + 1 ఇది క్యాన్సిల్ అయితే 1 1 వస్తుంది కాబట్టి 1 వచ్చింది. అవర్ ఆన్సర్ విల్ బి 52. ఓకేనండి. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దిస్ వన్. సో ఈ ఎగ్జాంపుల్లో గమనిస్తే కనుక మనం 17 × 679ని సాల్వ్ చేయడం అనేది కొంచెం, అంటే మల్టిప్లికేషన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి దీన్ని ఈజీగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. శ్రద్ధగా గమనించండి, చాలా ఈజీ టెక్నిక్ అండి. దీన్ని నేను 679ని 678 + 1గా రాసుకుంటున్నాను. ఓకేనండి. దీన్ని నేను 678 + 1గా రాసుకుంటున్నాను. పక్కనున్న మైనస్ అట్లానే రాస్తున్నాను, పక్కనున్న ఫ్రాక్షన్ కూడా అట్లానే రాస్తున్నాను. ఈ 678ని అట్లానే రాసేస్తున్నాను. నెక్స్ట్ ఈ రెండాటిని సాల్వ్ చేయండి.
17 1s are 17, 17 minus 2 is ఎంతండి 15 by 17. సో మనకి 17 minus 2 is 15, 15 by 17 వచ్చింది. అంటే దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చండి, 678 15 by 17 ఈ విధంగా అనేది రాసుకోవచ్చు. దీన్ని సింప్లిఫై చేసేసాం ఈజీగా. ఓకేనండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇలా ఇచ్చాడు అనుకోండి, సేమ్ దీని ముందర చూసిన ఎగ్జాంపులేనండి, చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నేను దీన్ని ఈ విధంగా రాస్తున్నాను. పక్కనున్న -2 by 30ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను. సేమ్ ఫార్ములా ఈ డిజిట్ని అట్లానే రాసేసుకున్నాను. దీన్ని సాల్వ్ చేయండి. 13 1s are 13, 13 minus 2 is 11 by 13. సో దీన్ని మనం సింపుల్గా ఇది ప్లస్లో ఉన్నా సరే ఎలా అన్నా రాసుకోవచ్చు కదండి. ఇందాక దీని ముందర ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనం కంటిన్యూస్గా ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని డివైడ్ చేసేసాము. ఆ విధంగానే ఆల్రెడీ ఇలా ఉన్నదాన్ని ఎట్లా రాశాను, అంతేనండి, సింపుల్. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇంకా ఉంటాయి, అవి నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫర్ నౌ.